నటరాజ్ మాస్టర్ అండ్ మాస్క్ మ్యాన్ ఎందుకంత గట్టిగా కొట్టుకుంటున్నారు? ఆ తర్వాత నిన్న బాండ్ క్రెడిట్స్ ఇద్దరు జోడీలకి అయితే తక్కువ వచ్చాయి. ఆ తక్కువ వచ్చిన జోడీస్ ఎవరు, అసలు ఏం జరుగుతుంది మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోలో మొత్తం మాట్లాడుకుందాం. అనిల్ రావుపూడి గారిది, రాధా గారిది, వాళ్ళిద్దరు జడ్జిమెంట్ బాగుందా లేదా దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా మీరు ఆ లైక్ బాక్స్ అయితే కొట్టండి. సూపర్ గా ఉంటుంది మామ మన వీడియోస్ అయితే. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్, మ్యాట్ ఎక్కిస్తా పిచ్చెక్కిస్తా, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నటరాజ్ మాస్టర్ అండ్ మాస్క్ మ్యాన్ వీళ్ళిద్దరు గొడవ మామూలు గొడవ కాదు స్వామి. ఏంటంటే ఇప్పుడు జాకెట్ దగ్గర గొడవ, ఓకేనా? ఆ ఫ్రాక్ పోజుల్లో ఆ ఆసనాలు భోసనాలు చేస్తుంటారు చూసా, ఆసనాలు చేసే దగ్గర గొడవ, ఓకేనా? రావణాసుడు భిక్షాటనాలి అనే నటరాజ్ మాస్టర్ గారు అయితే మాస్క్ మ్యాన్ అయితే ఒక మాట అన్నారు, దాని దగ్గర గొడవ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్ బై లైన్ అసలు ఎవరి తప్పు ఏం జరుగుతుంది దాని గురించి గట్టిగా మాట్లాడుకుందాం. నేను మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ లో అనిల్ రావుపూడి గారు అడిగారు అసలు మీకేంటి ఆ బాధ అని అడిగినప్పుడు అప్పుడు నటరాజ్ మాస్టర్ గారికి అయితే ఇద్దరితో అయితే గట్టిగా వార్ అయితే జరుగుతుందయ్యా. అంజలి పవన్ గారు అండ్ హరీష్ అండ్ అంటే మాస్క్ మ్యాన్. అంజలి అండ్ పవన్ మీద ఏంటంటే వాళ్ళిద్దరు ఎందుకు మాట్లాడుకోవట్లేదంటే, ఇప్పుడు నటరాజ్ మాస్టర్ గారికి ఒక చిన్న పిల్లవాడు పుట్టాడు కదా, ఒక పాప పుట్టింది. ఆ పాప పుట్టినప్పుడు అంజలి అండ్ పవన్ వాళ్ళ వ్లాగ్ లో అయితే వాడారంట, ఓకే? అంటే ఆ పాప ఫేస్ అయితే వ్లాగ్ లో చూపించారంట. అది నటరాజ్ మాస్టర్ గారికి నచ్చలేదంట. అది 100% నిజం మామ. ఎందుకంటే పుట్టిన చిన్న పిల్లని అప్పుడే వ్లాగ్ లో చూపించడం ఏ కన్న తండ్రికి అయితే నచ్చదు. ఇక్కడైతే నేను నటరాజ్ మాస్టర్ గారిని ఏకీభవిస్తా. కానీ నీతు అండ్ అంజలి గారు వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. కానీ ఇతను బాధపడుతున్నాడు నటరాజ్ మాస్టర్ గారు, నాకు బాధ వేస్తుంది ఎందుకంటే వాళ్ళ పాపం చూపించినందుకు. కానీ అంజలి అండ్ నీతి వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు మాట్లాడుకోకుండా పోయారు, ఓకేనా? ఇక్కడ నటరాజ్ మాస్టర్ గారు ఏమంటున్నారు, నాకైతే మాట్లాడాలని లేదు, నీతుకి ఇష్టం కాబట్టి మాట్లాడటం, వెళ్ళి మాట్లాడుకోమంటున్నా, వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి అంటున్నారు. ఇక్కడ నాకు ఎలాంటి తప్పు అనిపించలేదు, ఓకేనా? ఆయన కొంచెం బాధలో ఉన్నాడు, ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయనే కూల్ అయి మాట్లాడతాడు, అంతా ఓకే. కానీ ఇక్కడ అసలు అంజలి వాళ్ళ పాపని కూడా నేను చూడను అని నటరాజ్ మాస్టర్ గారు అనడం నాకు నచ్చలేదు, ఓకేనా? అంటే వీళ్ళ పాప ఫోటో వ్లాగ్ లో వాడినందుకు నటరాజ్ మాస్టర్ గారు ఏమంటున్నారు, అంజలి అండ్ పవన్ వాళ్ళకి పుట్టిన పాపని అసలు నేను చూడను, దగ్గరకు కూడా తీసుకోను అని అన్నాడు. ఇది మాత్రం రాంగ్, ఓకేనా? ద్వేషం ఉండొచ్చు కానీ ఎక్స్ట్రీమ్ ద్వేషం అయితే ఉండకూడదు. అంజలి అండ్ పవన్ లో నటరాజ్ మాస్టర్ అండ్ నీతులు ఇద్దరిది కొంచెం మిస్టేక్స్ అయితే ఉన్నాయి. ఒకరిదే మిస్టేక్ ఉందని నేను చెప్పలేను, కాకపోతే ఫ్యూచర్ లో వాళ్ళు బాగా ఉంటారు, బాగానే మాట్లాడుకుంటారు అని నాకు అనిపిస్తుంది, ఓకేనా? ఇక్కడ నటరాజ్ మాస్టర్ అండ్ మాస్క్ మ్యాన్ వీళ్ళిద్దరిది స్వామి అరాచకం జాకెట్ల విషయంలో గొడవ, ఓకేనా? ఆ జాకెట్ ఇచ్చే దగ్గర ఇప్పుడు మాస్క్ మ్యాన్ ఏమంటాడు, జాకెట్ ఇచ్చేయాలా అంటాడు, ఓకేనా? జాకెట్ ఇవ్వకపోతే ఏమీ నాకు అర్థం కావట్లా. ఒక్కొక్కరైతే హక్ చేసుకుంటారు వాళ్ళ కపుల్ని. అదే అనిల్ రావుపూడి గారు కూడా చెప్పారు, మీరంటే మీ ప్రేమని మీరు ఇలా వ్యక్తపరుస్తున్నారు, వాళ్ళు హక్ చేసుకోవడం అలా ఎలా చేస్తారు, అవన్నీ అర్థం చేసుకోవడం మన మాస్క్ మ్యాన్, ఓకే? ఓన్లీ నేను జాకెట్ ఇచ్చా ఒక నాయన ఎవరు లవ్ వాళ్ళు చూపించుకుంటారు, ఓకేనా? ఇందులో అయితే నాకు మాస్క్ మ్యాన్ తప్పు అనిపించింది. కానీ సెకండ్ పాయింట్ లో మాస్క్ మ్యాన్ కరెక్ట్, ఓకేనా? అక్కడ నీతి గారు నిజంగా పవన్ గారికి అయితే ఎక్సర్సైజ్ చూపిస్తున్నారు. అప్పుడు మాస్క్ మ్యాన్ నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఓకేనా? నడుచుకుంటూ వెళ్తూ పవన్ గారు చిన్నపిల్లలు ఉన్నాము జాగ్రత్త అని అన్నారు, ఓకేనా? అంటే ఆ ఫోజ్ అంటే ఆ యాంగిల్ చూసినప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు జాగ్రత్త అని అనుకుంటూ వెళ్ళిపోయాడు. అది పవన్ గారితో అన్నారు, ఓకేనా? అక్కడ అంజలి గారు ఉన్నారు, సిద్ధు సోనియా కూడా ఉంది, వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారు, దాని గురించి వీడియో కూడా వేశారు. కానీ అక్కడైతే నాకు ఎలాంటి సంబంధం లేదు అనిపించింది మాస్క్ మ్యాన్ కి, ఓకే? మాస్క్ మ్యాన్ తప్పే లేదు అనిపించింది. ఇక్కడ నీతు గారు ఫీల్ అయిపోయి రూమ్ లోకి వచ్చేసి, ఓకేనా, ఏడవటం, ఓకే? ఆమె ఏడుస్తున్నారు కాకపోతే అక్కడ ఆమె నేర్పిస్తుంది, ఓకేనా? ఆమె నేర్పిస్తుంది కాకపోతే అనింది మాస్క్ మ్యాన్ నీతు గారిని కాదు పవన్ గారిని అన్నారు. కాకపోతే అంజలి గారు నీతు గారు ఎక్కువగా ఫీల్ అయ్యారేమో అని నాకు అనిపించింది, ఓకేనా? నాకైతే గట్టిగా అనిపించింది. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, మన ఉన్నారు కదా మన నటరాజ్ మాస్టర్ గారు భిక్షాటనకు వచ్చిన రావణాసుడు అది ఇది అన్నారు. ఆ మాట అయితే తప్పు మావ, నాకైతే నచ్చలేదు. కానీ ఒక్కరు చెప్తాను, వీళ్ళిద్దరి మధ్య మాత్రం కోల్డ్ వార్ అయితే నడుస్తానే ఉండిద్ది అయ్యా. ఇక్కడ మాస్క్ మ్యాన్ ఏమంటున్నాడు, అంతకుముందు ప్రీవియస్ షోస్ లో కూడా ఇతను అంతే కొంతమందికి కొన్ని కొత్త పేర్లు పెట్టేవాడు, ఇక్కడ నా మీద కూడా అలా పెట్టాలనుకుంటున్నాడు, నా గురించి మీకు తెలుసు, నన్ను అయితే కదిలించొద్దు అని మాస్క్ మ్యాన్ అయితే గట్టిగా వార్నింగ్ అయితే నటరాజ్ మాస్టర్ గారికి ఇస్తున్నాడు. నటరాజ్ మాస్టర్ ఏమంటున్నాడు, నేను జడ్జెస్ కి వాల్యూ ఇస్తున్నాను అందుకే మాట్లాడట్లేదు, నేనేంటో చూపిస్తాను అని గట్టిగా వాళ్ళిద్దరి మధ్య మాత్రం నడుస్తుంది. తర్వాత అసలు ఈ రోజు నామినేషన్స్ అయితే ఇరగదీస్తున్నారు ఇద్దరు, చూద్దాం ఎంత బాగుంటుందో. ఆ తర్వాత వీళ్ళకైతే వచ్చిన బాండ్ క్రెడిట్స్ అయితే నటరాజ్ మాస్టర్ అండ్ నీతు గారికి 80 బాండ్ క్రెడిట్స్ అయితే వచ్చాయి, ఓకేనా? 80 వచ్చినాయి. ఆ తర్వాత జాను అండ్ బాను వీళ్ళకైతే 35 బాండ్ క్రెడిట్స్ అయితే వచ్చినాయి, ఓకేనా? ఈ జోడీ కూడా నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఓకే ఉన్నంతసేపు బాగానే కనపడుతున్నారు
ఇంకొంచెం ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది అన్నింటిలో నాకు అనిపిస్తుంది. వీళ్ళకైతే 35 బాండ్ క్రెడిట్స్ వచ్చాయి, ఇంకొక 30 ముందు ఉన్నాయి కాబట్టి మొత్తం 65 వీళ్ళకి. ఆ తర్వాత శివ్ అండ్ ప్రియాంక వీళ్ళకైతే 70 వచ్చాయి. వీళ్ళు ఏమంటున్నారు, మాస్క్ మ్యాన్ గారికి 30 ఇచ్చి ఓకేనా, మాకు 35 ఇచ్చి, అంటే ఆయన మాస్క్ మ్యాన్ హరిత హరీష్ గారు బిగ్ లవ్ గురినే బెదిరించేశాడు, కొడతాను గిడతాను అది ఇది అన్నాడు కదా. అంటే మీ పార్ట్నర్ చనిపోయే చివరి రోజుల్లో మీరు ఏం చెప్తారు అని అంటే మాస్క్ మ్యాన్ ఏమన్నాడు, కొట్టేస్తాను అది ఇది అన్నాడు కదా. అప్పుడు ఇది వీళ్ళకి నచ్చట్ల శివ్ అండ్ ప్రియాంకకి. ఇది నిజమే ఓకేనా, అన్ని మాటలన్న మాస్క్ మ్యాన్ కి అన్నే పాయింట్స్ ఇచ్చి ఓకేనా. ఇక్కడ వీళ్ళు గేమ్స్ ఆడారు కానీ ఎక్కువ కంటెంట్ లో వీళ్ళు ఉన్నారులే. శివ్ అండ్ ప్రియాంక కొంచెం ఓవర్ హగ్స్ ఓవర్ కిసెస్ అట్లా కనపడ్డారు వీళ్ళు, అందువల్ల తగ్గించారు అని నాకు అనిపించింది. కానీ అదే పాయింట్స్ ఇక్కడ చెప్పారు, ఇదే పాయింట్స్ ఇక్కడ చెప్పారు ఓకేనా. ఇక్కడ మాస్క్ మ్యాన్ అయితే గట్టిగా ఫైర్ అయ్యాడు, మరి మీకు 25 వచ్చినప్పుడు సంకలు గుద్దుకున్నారు కదా, ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అని. అప్పుడు సంకలు గుద్దుకోవడం ఏంటి అని ప్రియాంక అయితే కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలని అన్నారు. అక్కడైతే ఒక చిన్న ఫైట్ అయితే జరిగింది వీళ్ళకి. చివరికి వీళ్ళకి వచ్చింది అయితే 70 బాండ్ క్రెడిట్స్. ఆ తర్వాత సిద్ధు అండ్ సోనియా వీళ్ళకైతే 25 వచ్చినాయి మామ. ఇక్కడ 20, అంతకుముందు ప్రీవియస్ 5, మొత్తం బాండ్ క్రెడిట్స్ 25. వీళ్ళకే తక్కువ వచ్చినాయి నాకు అనిపించింది ఓకేనా. వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారు, సీరియస్నెస్ లేదు అంటున్నారు. వీళ్ళిద్దరూ సీరియస్నెస్ అంటే వాళ్ళిద్దరు కొట్టుకోవాలి, నాకు అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరు జోక్ గా ఉంటారు, ఫన్నీగా ఉంటారు, మామూలుగా నార్మల్ గా మాట్లాడుకుంటారు. ఇది నాకు చాలా సూపర్ గా నచ్చింది. సీరియస్నెస్ లేదు అది అంటాం అయితే నాకైతే అసలు నచ్చలేదు. వీళ్ళకి ఇచ్చిన 25 బాండ్ క్రెడిట్స్ కూడా చాలా అంటే చాలా రాంగ్. ఆ తర్వాత కళ్యాణ్ అండ్ వాసంతి వీళ్ళకి 65 ఇచ్చారు మామ. బెడ్రూమ్ విషయం ఫీల్ అయ్యావా అంటే, బెడ్రూమ్ విషయం అంటే వీళ్ళు టాస్క్ గెలిచారు కదా బిట్టు అండ్ సద్య, వాళ్ళు బెడ్రూమ్ లోకి వెళ్ళారు, వీళ్ళు మామూలుగా హాల్లో వచ్చి పనుకోవాలి కదా, ఆ విషయంలో ఫీల్ అయ్యారా మీరంటే, ఆ ఫీల్ అయ్యామని కళ్యాణ్ చెప్తున్నాడు. ఫీల్ అయ్యాము మేము, అసలు గెలుచుకొని అక్కడికి వెళ్ళాం కదా, మమ్మల్ని ఎలా పంపిస్తారు అది ఇది అని. కాకపోతే ఇక్కడ కళ్యాణ్ చేసిన తప్పు ఏంటంటే అప్పుడే మాట్లాడి ఉంటే సరిపోయేది, ఆ తర్వాత మాట్లాడటమే కళ్యాణ్ చేసిన తప్పు ఓకేనా. వీళ్ళకైతే 65 బాండ్ క్రెడిట్స్ అయితే వచ్చాయి. ఆ తర్వాత మహేష్ అండ్ శాండ్రా వీళ్ళకైతే 15 వచ్చాయా. ఎవరితో కలవట్లేదు, నిజం చెప్తున్నా, వీళ్ళు ఎవరితో కలవట్లేదు, వీళ్ళకి వీళ్ళే కొట్టుకుంటున్నారు రూమ్ లో ఓకేనా. వీళ్ళకి వీళ్ళే కొట్టుకుంటున్నారు, వీళ్ళకి వీళ్ళే ఏడుస్తున్నారు. వీళ్ళకైతే 15 వచ్చాయి. వీళ్ళు కొంచెం ఓపెన్ అప్ అయ్యి కొంచెం బాగా వస్తే బాగుంటుంది నేను గట్టిగా అనుకుంటున్నా. అంజలి అండ్ పవన్ వీళ్ళకైతే 50 అయితే వచ్చాయి. ఇక్కడి అంజలి గారిని అయితే అనిల్ రావుపూడి గారు అడిగారు, ఎందుకు మీ హస్బెండ్ తో మీరు గట్టిగా గొడవ పడ్డారు, ఏమైంది అంటే డెలివరీ ఉంది చూసారా, దాన్ని యూజ్ చేయమన్నాడంట పవన్ ఓకేనా. డెలివరీ కార్డు యూజ్ చెయ్యి, రీసెంట్ గా మనకి డెలివరీ అయింది కదా, ఆ కార్డు యూజ్ చెయ్యి, అప్పుడు మనల్ని ఎవరు కొంచెం తక్కువగా చూడరు అది ఇది అన్నారంట. ఇక్కడ నాకైతే పవన్ గారు అనలేదో నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఆయన చిన్నపిల్లల మీద కూడా ఒట్టేశారు. ఆ చిన్నపిల్లల మీద ఒట్టేసినప్పుడు కూడా అంజలి గారు కొంచెం ఓవర్ లాక్ చేశారేమో, ఓవర్ గా బియాండ్ తీసుకెళ్లారేమో అని నాకు అనిపించింది ఓకేనా. అక్కడ అనిల్ రావుపూడి గారికి కూడా అదే అనిపించింది. వీళ్ళకైతే 50 బాండ్ క్రెడిట్స్ అయితే ఇచ్చారు. బిటు అండ్ సంధ్య వీళ్ళకైతే లాంగ్వేజ్ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అని అన్నారు కదా, వీళ్ళకైతే బాండ్ క్రెడిట్స్ సూపర్ గా ఉన్నాయి మామ. 65 బాండ్ క్రెడిట్స్ అయితే వచ్చాయి బిటు అండ్ సంధ్యకి, సూపర్ ఎక్స్ట్రాడినరీ గా ఉంది ఓకేనా. కాకపోతే వీళ్ళకి కూడా కొంచెం తగ్గాయి అని నాకు అనిపించింది. నాకు తగ్గింది ఎవరెవరు కనిపించినాయి, సిద్ధు అండ్ సోనియాకి తగ్గించారు, బిట్టు అండ్ సంధ్యకి తగ్గించారు, నాకు గట్టిగా వాళ్ళిద్దరు తగ్గించారేమో అని నాకు అనిపించింది ఓకేనా. ఆ తర్వాత నూకరాజు అండ్ ఆసియా వీళ్ళకైతే 95 బాండ్ క్రెడిట్స్ అయితే వచ్చాయి మామ. వీళ్ళు ఆశ చెప్పింది కదా, నోకరాజ్కి నాకు మ్యారేజ్ అవ్వకపోతే నేను ఖచ్చితంగా సూసైడ్ చేసుకుంటాను అది ఇదని, అది మాత్రం 100% తప్పు. నేనైతే దాన్ని అయితే అస్సలు ఏకీభవించను. ఎందుకంటే ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని మ్యారేజ్ చేసుకోండి, అంతేగాని చనిపోతాము అది ఇది అసలు అది వేస్ట్ ఆఫ్ మ్యాటర్ ఓకేనా. అవన్నీ నెక్స్ట్ ఓకేనా. ముందు మీరు కష్టపడండి, ఒప్పించండి, లైఫ్ లో సెటిల్ అవ్వండి, తర్వాత ఒప్పుకుంటారు. ఒప్పుకోకుండా ఉండరు కదా. వెయిట్ చేయండి, 5 ఏళ్ళు అవ్వచ్చు 10 ఏళ్ళు అవ్వచ్చు. ప్రేమించడానికి అంత వెయిట్ చేసినప్పుడు పెళ్లి చేసుకోవడానికి కూడా వెయిట్ చేయండి ఓకేనా. అర్థం చేసుకుంటారు ఇంట్లో వాళ్ళు. రాంగ్ డిసిషన్స్ అయితే తీసుకోవద్దు, నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఈ మాట ఓకేనా. రాంగ్ డిసిషన్స్ అయితే తీసుకోవద్దు. ఇక్కడ మా హరీష్ గారికి అయితే వీడియో అయితే వేశారు ఆ ఆసనం గురించి. ఆ ఆసనంలో ఓకేనా నీతు గారు ఏదైనా కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యారేమో కానీ మాస్క్ మ్యాన్ మాత్రం ఆ ఉద్దేశంతో అయితే చెప్పలేదు. 100% నిజం. మాస్క్ మ్యాన్ హరీష్ ఆ ఉద్దేశంతో అయితే చెప్పలేదు. నాకు మాస్క్ మ్యాన్ లో నచ్చేది ఏంటంటే తనకి ఏదనిపించిన ముఖం మీద అప్పటికప్పుడే చెప్తాడు, కానీ ఇక్కడ వెనక మాట్లాడటం, బ్యాక్ బిచ్చింగ్ చేయడం అలాంటివి ఏం చేయడు మాస్క్ మ్యాన్ ఓకేనా. టీవీ షోస్ లో కూడా చిన్నపిల్లలు చూస్తారు అంటే, ఇక్కడ నటరాజ్ మాస్టర్ గారు ఏమంటున్నారు, చిన్నపిల్లలు చూస్తారు టీవీ షోస్ అని అన్నారు మాస్క్ మ్యాన్ అని అన్నారు. మాస్క్ మ్యాన్ ఆ ఉద్దేశంతో అనలేదు, తాను అనుకున్నాడు మేము ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నాము, మేము కూడా చూస్తున్నాము, జాగ్రత్త పవన్ గారు, ఆ యాంగిల్స్ ఏంటో కొంచెం బాగలేవు అన్నారు. అంతేకాని బయట చిన్నపిల్లలు చూస్తున్నారు, వాళ్ళు చూస్తే చెడిపోతారా అది ఇదని అయితే అస్సలు అనలేదు మామ ఓకేనా. జాకెట్స్ విషయంలో మీ ప్రాబ్లం ఏంటి అని అనిల్ రావుపూడి గారు హరిత హరీష్ గారిని అడిగితే, ఒక్కరు చెప్తున్నా, హరిత హరీష్ గారు ఒక్కొక్కరిది ఒక్కొక్క లవ్ నేచర్ వాళ్ళు అలా
పోర్ట్రేట్ చేసుకోవాలనుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటుంది వాళ్ళ లవ్. అందరూ మీలాగే లవ్ చేయాలి, 9 జంటలు మీలాగే ఉండాలి అని అనుకోవడం అయితే తప్పు అని అనిల్ రావిపూడి గారు అయితే చెప్పారు. నాకు కూడా అదే అనిపించింది. ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో లవ్ చేస్తారు, అంతేగాని అందరూ మన మాస్క్ మ్యాన్ లాగే లవ్ చేయాలి అది ఇదంటే కష్టం కదా. ఆ తర్వాత చితిలో కూడా తోడు ఉంటాను అని ఎంట్రీలో అయితే మాస్క్ మ్యాన్ అయితే చెప్పాడు కదా, అదైతే మళ్ళీ ఒకసారి వేశారు. మీరు చితిలో కూడా ఆమెకి తోడుంటారు అని చెప్పారు కదా హరిత గారికి. మరి ఎందుకు లాస్ట్ మినిట్ లో మీరు హరిత గారికి ఏం చెప్తారు అన్నప్పుడు చెప్పలేకపోయారు. ఇది ఇదంటే మాస్క్ మ్యాన్ ఒకటే అంటున్నాడు, దేవుడు వచ్చినా కానీ ఎవరు వచ్చినా కానీ హరిత చనిపోతుంది అని అంటే మాత్రం వాళ్ళతో నేనైతే గట్టిగా గొడవ పడతాను అది ఇదైతే అనేసాడయ్యా. అనిల్ రావిపూడి గారిని కూడా ఆయన మాట కూడా వినలేదు, ఓకేనా, అనేసాడు. ఇదే నాకు మాస్క్ మ్యాన్ లో నచ్చేది, ఓకేనా. అతనికి నచ్చింది అతను చెప్పేస్తాడు, ఓకేనా. వీళ్ళకైతే 55 బాండ్ క్రెడిట్స్ అయితే వచ్చాయి మామ. గోల్డెన్ కపుల్ అయితే ప్యారడైస్ లోకి వెళ్తారు. ఆ గోల్డెన్ పక్కన కపుల్ కదా కపుల్ నౌకరాజు అండ్ ఆసియా గోల్డెన్ కపుల్, ఓకేనా. మహేష్ అండ్ శాండ్రా, సిద్ధు అండ్ సోనియా, వాసంతి అండ్ కళ్యాణ్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అనుకుంటే ఎవరు ఎలిమినేట్ అయితే కాలేదు, ఓకేనా. ఫస్ట్ వీక్ నో ఎలిమినేషన్. ఇక్కడ ప్రియాంక అండ్ శివ్ వీళ్ళు హరీష్ గారిని మళ్ళీ ఇచ్చారు. ఎందుకు వాళ్ళకి మాకు సేమ్ పాయింట్స్ ఇచ్చారు అది ఇది అంటే మేము ఇంకా వాకౌట్ అయిపోయి వెళ్ళిపోతాము అని ప్రియాంక అండ్ శివ్ అయితే అంటున్నారు. వాకౌట్ అయి వెళ్ళిపోవడమే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే గేమ్స్ అంతా బాగానే ఉంది కానీ కొంచెం ఓవర్ గా చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఒకటై కూడా వెళ్ళిపోయారు, మళ్ళీ వైల్డ్ కార్డ్ గా వచ్చారు అది ఇది అన్నారు. వైల్డ్ కార్డ్ అయితే రాలేదు, ఓకేనా. సిద్ధు అండ్ మహేష్ అండ్ శాండ్రా వీళ్ళు కూడా గట్టిగా వీళ్ళకి గొడవలు అయితే అవుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిద్ధు అండ్ సోనియాకైనా మహేష్ అండ్ శాండ్రాకైనా వీళ్ళకైతే 6 ఓట్స్ అయితే వేశారు, ఓకేనా. అంటే ఎవరు ఇక్కడ ఉండకూడదు అనే ఓట్లు ఏమంటే 6 ఓట్లు వేశారు. వాసంతి అండ్ కళ్యాణ్కి 2 ఓట్లు వేశారు. చివరికైతే నో ఎలిమినేషన్ అయితే పెట్టేశారు. ఫస్ట్ వీక్ నో ఎలిమినేషన్. మీరు ఇదంతా విన్నారు కదా. నటరాజ్ అండ్ మాస్క్ మ్యాన్ వాళ్ళిద్దరిలో 2 తప్పులు ఉన్నాయి, ఓకేనా. 2 తప్పులు ఉన్నాయి. భిక్షాటనకు వచ్చిన రావణాసురుడు అంటే ఈయన తప్పు, ఓకేనా. ఆ తర్వాత జాకెట్ల విషయంలో మాస్క్ మ్యాన్ తప్పు. 2 తప్పులు ఉన్నాయి. నేను ఒకరిదే తప్పు అని నేను అనట్లేదు, ఓకేనా. ఇక్కడ మాస్క్ మ్యాన్ ఏమవుతుందంటే ప్రతి పాయింట్ క్లారిటీగా చెప్తాడు. నాకు అదే నచ్చేది, ప్రతి పాయింట్ క్లారిటీగా ఉంటుంది మాస్క్ మ్యాన్. మీకు నెగిటివ్ అనిపించవచ్చు మాస్క్ మ్యాన్, కొన్ని సందర్భాల్లో నాకు పాజిటివ్ అనిపిస్తాడు. నాకు ఇక్కడ ఏదనిపిస్తే అదే చెప్తాను, ఓకేనా. మీకేమనిపించింది? బాండ్ క్రెడిట్స్ అయితే కొంచెం తగ్గించారు సిద్ధు అండ్ సోనియాకి, బిట్టు అండ్ సంధ్యాకి అని నాకు అనిపించింది. ఎక్కువ నౌకరాజు అండ్ ఆసియాకి వచ్చింది, దాంట్లో ఎలాంటి తప్పు లేదు, వాళ్ళు బాగానే గేమ్ ఆడారు. కానీ ఈ 2 జోడీలకు కూడా కొంచెం బాగా ఇచ్చుంటే బాండ్ క్రెడిట్స్ బాగుండేదని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.